ప్రైజ్ ది లార్డ్. బైబిల్ పరిచయ పైన దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర 6వ పాఠం. ఈరోజు మనము ఫౌండేషనల్ బైబిల్ జర్నీలో పరిశుద్ధ గ్రంథమును మనము ధ్యానం చేయడానికి, అందులోని సత్యాలను మనం తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథమును 20 అంశాలుగా విభజించి ఈ 20 అంశాలను లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా మనము ఇందులో ఉన్న సత్యాలను పరిశీలిస్తూ వస్తున్నాం. లెవెల్ 1 మౌలిక సత్యాలలో మొదటి అంశమైన దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏమిటి అన్న అంశంలో 14 రకాలైన దేవుని గుణాలను, దేవుని స్వభావాలలో మొదటి దేవుని గుణము, దేవుని స్వభావం అయిన ఆత్మను గురించి మనం తెలుసుకుంటూ పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మను 3 రకాలుగా పరిశుద్ధపరుస్తుంది. 1 పరిశుద్ధమైన యేసు రక్తం, 2 వాక్యమైన దేవుని వెలుగు, 3 అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా. ఆత్మ అనే దేవుని గుణమును, దేవుని స్వభావాన్ని మనము తెలుసుకోవటం, గ్రహించటమే కాదు, ఆ స్వభావాన్ని మన జీవితంలో అనుభవించటం, దాని ప్రకారం నడవటమే నిజమైన క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రయాణానికి ప్రారంభం అని చెప్పాలి. దేవుని ఆత్మ పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైన దేవుని స్వభావము, దేవుని ఆత్మ యొక్క పరిశుద్ధ గుణాన్ని మనం పొందాలి అని అంటే మనలో ఉన్న మృతమైన ఆత్మ అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడాలి, జీవాన్ని పొందాలి. ఈరోజు మనం దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర అనే శీర్షికలో అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మ ముద్ర అనే ముఖ్య అంశాన్ని పరిశీలించబోతున్నాం. మునుపటి పాఠాలలో పరిశుద్ధమైన యేసు రక్తం గురించి, వాక్యమైన దేవుని వెలుగు గురించి ధ్యానం చేశాం. ఈరోజు ఆఖరి అంశము, 3వ అంశమైన అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మ ముద్రను గురించి, ఈ పరిశుద్ధాత్మ మన ఆత్మను ఎలా పరిశుద్ధపరుస్తుందో తెలుసుకుందాం. 3వ భాగమైన పరిశుద్ధాత్మ ముద్ర, ఇది లేకుండా క్రైస్తవ జీవితం అసంపూర్ణం అనే సత్యమును ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ లోకంలో మనము ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువును ఎవరు తయారు చేశారు అన్న వివరాలను మనం చూస్తాం. దాని మీద తయారు చేసిన వాళ్ళ ముద్ర ఉన్నదా లేదా అని అది కూడా మనం చూస్తాం. అలానే మానవుడు ఈ లోకంలో నిర్మించబడ్డాడు అని అంటే కారణం దేవుడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆదాము శరీరం, ఆత్మ మరణించబడ్డది. అందుకే పరిశుద్ధ గ్రంథం 3 మరణాలను గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఆదాములో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఈ 3 మరణాలను ఎదుర్కోవాలి. మానవ జీవితానికి సంబంధించిన 3 మరణాలు. 1 శరీర మరణం, ఫిజికల్ డెత్. ఇది మన శరీరం ఈ లోక సంబంధమైన జీవితం నుండి విడిపోయే ప్రక్రియ. అంటే ఇది ఆదాము పాపం ద్వారా వచ్చిన శాపం అన్నమాట. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును అని వ్రాయబడ్డది. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి మరణించబడాలి. ఎందుకంటే ఆదాములు చేసిన పాపం వలన శాపంగా మరణమన్నది మానవుని శరీరంలో ఈ లోకంలో ప్రవేశించింది. 1 యోహాను 2వ అధ్యాయము 16వ వచనము, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవగుడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఆదికాండము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. ఏలయనగా మీరు వాటిని తినుమన మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియో ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవగుడంబము అనే మనుషుల్లో ఉన్న ఈ 3 గుణాలు సృష్టి ఆరంభం నుండే, అప్పటి నుండే ప్రారంభమయ్యావి. ఇవి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ఆది మానవులైన ఆదాము, హవ్వలలోనే మొదలయ్యాయి. మొదటిగా వారు చేసిన పని వల్ల పాపం అనేది మానవ స్వభావంలోకి ప్రవేశించింది. అందుచేత ఈ 3 ఆశలు ఆదాములో జన్మించిన ప్రతి ఒక్కరిలో స్వభావంగా ఒక గుణముగా మారిపోయాయి. నేత్రాశ, మీరు వాటిని తినుమన మీ కన్నులు తెరవబడినయు. ఇక్కడ వారు ఆ ఫలాలను తిన్న వెంటనే నేత్రాశను కలిగించేటట్లు వారి కన్నులు తెరవబడ్డాయి. శరీరాశ, మీరు మంచి చెడ్లను ఎరిగిన వారై. మంచి చెడు అనే జ్ఞానం ఎలా వచ్చింది అని అంటే ఆదాము హవ్వలు ఆ ఫలాలను తినటం వలన ఆ జ్ఞానం కలిగింది. కాబట్టి అది శరీర సంబంధమైన జ్ఞానం వలన శరీరాశ అనేది ఇక్కడ నుండి మొదలైంది. ఇది శరీర సంబంధమైన భౌతిక విజ్ఞానానికి తప్పు ఒప్పు ఏమిటో నిర్ణయించుకునే, గ్రహించే దానికి సంబంధించిన జ్ఞానం. కానీ ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చే ఆత్మ సంబంధమైన జ్ఞానం కాదు. ఇది ఈ లోక సంబంధమైనదే. అందుకే ఈ లోకంలో ఉన్నదంతా కూడా తండ్రి వలన పుట్టినవి కావు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. జీవపు డంబము,
దేవతల వరే ఉందరనియు వారు ఉన్నదానికంటే గొప్ప స్థాయిని ఆశించటం, ఇది జీవ కుటుంబము అనేది ఇక్కడ నుండే ప్రారంభమైనది. ఈ మూడు కూడా ఈ లోకంలోనే సాతాను నుంచి కలిగినవి. ఇవి ఏదేను వనంలోనే ఆది మానవుల్లోనే ప్రారంభమైనవి. వారి నుంచి వారి శరీరం నుండి జన్మించిన ప్రతి ఒక్కరిలో కూడా ఈ మూడు గుణాలు, ఈ మూడు స్వభావాలు ఉన్నాయి. ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు సిగ్గు, భయము, దిగంబరత్వము అంటే ఏమిటో తెలియని పసిపిల్లలకు ఉండే లక్షణాలను కలిగిన పరిశుద్ధమైన స్వభావము, పరిశుద్ధమైన గుణాలు, వారిలో ఒక పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన సన్నిధి అనేవి ఉన్నవి. కానీ పరిశుద్ధమైన ఆ ముద్రను సాతాను ద్వారా వారు కోల్పోయారు. అంటే వారి శరీరము పరిశుద్ధత విషయంలో మరణానికి లోనైంది. ఇదే శరీర మరణం. అందుకే పుట్టిన ప్రతి వ్యక్తి మరణించబడాలన్న ఆజ్ఞ వచ్చింది. ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇది ఆదాములో నుంచి అందరికీ ప్రాప్తించింది. అందుకే ఆదాము నుండి జన్మించిన ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబము జయించలేక మరణానికి లోనవుతూ వస్తున్నారు. మానవుని కొరకు ఈ లోకములో ఉన్న సమస్తము సృష్టించిన దేవుడు మానవుడు దేనినైతే జయించలేకపోతే వచ్చాడో దానిని పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు జయించాలని, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భంలో నిర్మించబడి, పరిశుద్ధాత్మ ద్వారా మానవుడు జయించలేని శరీరాశ, నేత్రాశ, జీవడంబమును దాని ద్వారా కలిగే మరణమును కూడా జయించి తన యందు విశ్వాసం ఉంచబోతున్న ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యంలో తనతో పాటు కూర్చుండబెట్టినారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రస్తుతం మనము ఈ లోకంలో ఉన్న మన కొరకు సమస్తాన్ని జయించిన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ క్షణంలోనే పరలోక రాజ్యంలో క్రీస్తులో మనము కూర్చుండబెట్టబడిన వారమయ్యాము. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారి మీద దేవుడు పరిశుద్ధాత్మ అనే ముద్రను ఖచ్చితంగా వేస్తాడు. పరిశుద్ధాత్మ ముద్ర అన్న సందేశం మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే, ఆజ్ఞాతిక్రమం ద్వారా మృతమైన మానవుని ఆత్మ క్రీస్తు యేసులో మరలా వెలిగించబడ్డది. అపరాధముల చేతను, పాపముల చేతను శరీర మరణమును కలిగిన మానవుని శరీరము దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా శరీర సంబంధమైన ప్రతి దానిని జయించింది. జీవించే జీవం గల మహిమ శరీరమును ధరించింది. నిత్య మరణము, ఎటర్నల్ డెత్, ఇది దేవుని నుండి మనం శాశ్వతంగా విడిపోవటాన్ని ఇది సూచిస్తుంది. జీవితాంతం మారు మనసు లేకుండా క్రీస్తును తిరస్కరించిన వారికి ఇది ఎదురవుతుంది. ప్రకటన గ్రంథము 20:14 మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడివేయబడిన ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ రెండవ మరణము మానవులకు రాకుండా పరిశుద్ధాత్మ పాపమును గురించి, నీతిని గురించి మానవులను ఒప్పింపచేస్తూ క్రీస్తు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారిని పరిశుద్ధాత్మ అనే ముద్రను వేసి అగ్నిగుండము నుండి, నిత్య నరకము నుండి రక్షిస్తూ దేవుడు ఇచ్చే రక్షణకు, నిత్య జీవానికి గుర్తుగా క్రీస్తు యేసు ప్రభు వారిని విశ్వసించిన ప్రతి ఒక్కరి మీద ఈ పరిశుద్ధాత్మ ముద్రగా ఉంచబడుతుంది. మృతమైన జయించలేని మానవుని ఆత్మ మీద దేవుని ఆత్మ అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మ ముద్ర అన్నది ఉన్నప్పుడే క్రైస్తవ జీవితానికి సంపూర్ణత కలుగుతుంది. లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడంబము, సాతానును, మరణమును జయించి మహిమ శరీరమును ధరించి యుగాలు పరిశుద్ధుడైన దేవునితో ఉండే భాగ్యాన్ని కలిగి ఉండటానికి అవసరమైన పరిశుద్ధాత్మ అనే ముద్రను మీరు కలిగి ఉన్నారా? లేకపోతే ఈరోజే ఈ పరిశుద్ధాత్మ అనే ముద్ర మీ మీద వేయబడటానికి దేవుణ్ణి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.